మహల్సాపతి సిమనాజీ నాగ్రే. మహల్సాపతి సిమనాజీ నాగ్రే అన్నది మహల్సాపతి పూర్తి పేరు. ఒకరోజు మహల్సాపతి యథాప్రకారంగా మధుకరానికి గ్రామానికి తిరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో ద్వారకామాయిలో ఉంటున్న బాబా ఒక్కసారిగా తన స్థానం నుండి లేచి నిలబడి మసీదు నుండి బయటకు వచ్చి గ్రామ పొలిమేరలు దాటి వెళ్ళిపోయారు. భిక్షకు వెళ్ళిన మహల్సాపతి కొంతసేపటికి ఇల్లు చేరుకున్నాడు. వెంటనే అతడి తల్లి బాబా మసీదును వదిలిపెట్టి షిరిడీ ఊరు కూడా వదిలి వెళ్ళిపోయారని చెప్పింది. మహల్సాపతి ఆ మాట విని నిశ్చేష్టుడయ్యాడు. తన భుజానికి వేలాడుతున్న భిక్ష సంచిని క్రింద పెట్టి, బాబా తిరిగి మసీదుకు వస్తేనే నేను కూడా వస్తాను. ఒకవేళ బాబా రాకపోతే నాకే తెలియదు నేను ఎటుపోతాను, ఏమైపోతాను, ఇలా అంటూ తన ఇల్లు వదిలి వచ్చేశాడు. బాబా కోసం ఎక్కడెక్కడ వెతకాలో ఆ ప్రదేశాలన్నీ వెతికాడు. ఊరికి ఉత్తరంగా ఒక చిన్న నది ఉంది. బాబా అప్పుడప్పుడు అక్కడికి వెళుతూ ఉంటారు. అప్పుడు ఆ నది ఒడ్డునున్న ఇసుకలో ఒక పెద్ద గొయ్యి చేస్తారు. ఒక్కోసారి ఆయనే ఆ గోతిలో నిలబడి తన దేహాన్ని ఇసుకతో పూర్తిగా కప్పి ఉంచుతారు. మహల్సాపతి ఆ స్థలానికి వచ్చి చూశాడు, కానీ బాబా అక్కడ కూడా లేరు. ఆ ప్రదేశానికి మరికొంత దూరంలో రూయి మారుతి మందిర్ ఒకటి ఉంటుంది. మహల్సాపతికి అక్కడ బాబా కనపడ్డారు. అక్కడ నేల మీద కూర్చుని తన గాలిలో గుచ్చుకున్న ముళ్ళును బయటకు లాగుతున్నారు. మహల్సాపతి బాబాను తిరిగి షిరిడీకి రమ్మనమని బ్రతిమలాడాడు. అప్పుడు బాబా, అరే భగత్, నన్ను తీసుకుని వెళ్దామని వచ్చావా? అలా అయితే నేను వెనక్కు రావాల్సిందే అన్నారు. ఆ ప్రకారం మహల్సాపతి షిరిడీకి ఆపద రాకుండా తప్పించాడు. ఒకరోజు బాబా ఇలా అన్నారు, నా భక్తుడొకరు బొడ్డు దగ్గర పుండు పుట్టి ఆ బాధతో ఉండలు చుట్టుకుపోతున్నారు. అలాగే నాకు కూడా ఈ రకం పుండు పుట్టింది. కానీ నాకు తెలుసు అది కొద్దిసేపట్లో తగ్గిపోయి స్వస్థత చేకూరుతుంది. ఆ మాటలు విన్న మహల్సాపతి బాబా కడుపు వైపు చూశాడు. నిజంగానే బాబా బొడ్డు దగ్గర చాలా బాధ పెట్టే పుండు పుట్టి ఉంది. అది చూసి అతడు ఎంతగానో బాధపడిపోయాడు. కానీ బాబా మహల్సాపతితో, నువ్వేం బాధపడకు, 2-3 రోజుల్లో ఆ పుండు తగ్గిపోతుందిలే, ఆ తరువాత నేను కులాసాగానే ఉంటాను. మహల్సాపతి ఆలోచన ఇలా ఉంది, బాబాకు అంత పెద్ద పుండు పుట్టడానికి ఏది కారణమై ఉంటుంది? ఎవరో భక్తుడి బాధను తాను తీసుకుని వారికి ఉపశమనం కలిగించి ఉంటారు. ఆ భక్తుడు ఎవరై ఉంటారు అని తనలో తను తర్జన పడుతున్నాడు. 2 రోజులు గడిచింది. బాబా బొడ్డుపైనున్న పుండు చితికింది. దాంతో బాబా నలుపు బాధ నుండి విముక్తులయ్యారు. 3 రోజుల తర్వాత మహల్సాపతికి తన భార్య దగ్గర నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆమె నందూర్ సింగోటా అనబడే గ్రామంలో ఉంది. ఆ ఉత్తరంలో ఆమె చెప్పిన విషయం ఇలా ఉంది. ఆమెకు తన బొడ్డు మీద ఒక పుండు పుట్టింది. ఆ పుండు బాధ చాలా ఎక్కువగా ఉంది. దాంతో ఆమె బాబాను ప్రార్థించింది. బాబా దయ వల్ల వెనువెంటనే ఆ పుండు బాధ నుండి ఆమె విముక్తురాలైంది. దాని తరువాత 2 రోజులకు ఆ పుండు చితికింది. ఇప్పుడు ఆమె కులాసాగానే ఉంది. ఇది ఆ ఉత్తర సారాంశం. అప్పుడు మహల్సాపతికి అసలు విషయం అర్థమైంది. బాబా ఆ పుండును ఆయనే భరించి తన భార్యకు స్వస్థత కలిగించారు. బాబా యొక్క ప్రేమకు దయకు మహల్సాపతి చలించిపోయాడు. అప్పుడు మహల్సాపతి తన కొడుకైన మార్తాండ్ను ఒకసారి తలుచుకుని, చూశావా మార్తాండ్, బాబా ఏం చేశారో? మీ అమ్మకు బాధను తగ్గించడం కోసం ఆమెకు పుట్టిన పుండును తన మీదకు ఆవాహనం చేసుకున్నారు. అందువల్లనే ఆమెకు బాధ నిర్మూలించబడింది. కానీ మన దేవుడైన బాబా ఆ పుండు బాధనంతా భరించారు. దీన్ని బట్టి తెలిసినది ఏమిటంటే, ఒక్క గురువు మాత్రమే భక్తులకు మేలు చేకూర్చడానికి వారి వారి కర్మఫలాలను తాను అనుభవించగలరు. బాబా ఎంతో ప్రేమతో మహల్సాపతిని భగత్ అని పిలుస్తూ ఉంటారు.
భగత్ అంటే భక్తుడు అని అర్థం. కానీ మహల్సాపతి సాధారణ భక్తుడే కాదు, అతడు భక్త శిఖామణి. అతడి చరిత్ర తెలుసుకుని మనం కూడా అంతటి భగత్లమనిపించుకోవాలి. ప్రతి భక్తుడు సద్గురువు కొరకు వెతకాలి. మనిషికి సద్గురువు లేని జీవితం వ్యర్థమైపోతుంది. కాబట్టి ఎప్పటికైనా సద్గురువును కనిపెట్టి ఆయనలో ఐక్యమయ్యే ఆయనలో ఐక్యమవడమే జీవిత లక్ష్యమని గ్రహించాలి.